ఈ వన్ ప్లస్ ఫోన్స్ అంటే గ్రీన్ లైన్ అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అని నేను ఇప్పటి వరకు చూసిన ఏ వీడియోస్ లో కూడా దీని కెమెరా అవుట్పుట్ అంతగా నచ్చలేదు నాకు. దీని ప్రైస్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయినాయి. ఈ వీడియో ద్వారా ఈ పర్టికులర్ ఫోన్ ని కొనండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. రెండు ఫోన్స్ ని ఖచ్చితంగా నేను ఆర్డర్ చేస్తాను. రెండు ఫోన్స్ యొక్క రివ్యూస్ ఖచ్చితంగా నేను కొన్ని చేస్తాను. ఆ తర్వాత రివ్యూ చూసి మీరు డిసైడ్ అవుతారు. కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న నైట్ అంటే Jan 7th నైట్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 13 సిరీస్ లాంచ్ అయినాయి. వన్ ప్లస్ 13 అండ్ వన్ ప్లస్ 13R ఈ రెండు ఫోన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ప్లస్ 13R గురించి మాట్లాడతా, ఎందుకంటే ఎక్కువ మంది పర్చేజ్ చేసే డివైస్ వన్ ప్లస్ 13R. కార్డ్ ఆఫర్స్ అని ఇంక్లూడ్ చేసుకుని 40,000 రూపాయలకే వస్తుంది. స్పెసిఫికేషన్స్ కూడా పర్లేదు అన్నట్లు నాకు అనిపించింది. 13 ప్రైస్ ఎక్కువ అయిపోయింది అన్నట్లు నాకు అనిపించింది. ఫస్ట్ 13R గురించి మాట్లాడుకుందాం. ఛానల్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. లాస్ట్ 2 రోజుల నుంచి టెక్ న్యూస్ రావట్లేదు. అంటే మండే ట్యూస్డే టెక్ న్యూస్ పోస్ట్ చేయాలి. రీజన్ వచ్చేసి Vivo X200 అండ్ iQOO 13 ఈ రెండు ఫోన్స్ కి కెమెరా రివ్యూ డెడికేటెడ్ గా నేను ప్లాన్ చేశాను. అండ్ X200 గురించి డెడికేటెడ్ రివ్యూ మీకు వచ్చింది. అండ్ X200 డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా వచ్చింది. మొత్తం Vivo X200 మీద 3 వీడియోస్ ప్లాన్ చేస్తున్నా. వీటి మీద వర్క్ చేస్తూనే నేను కొద్దిగా 2 రోజులు టెక్ న్యూస్ అప్లోడ్ చేయలేదు. సాయంత్రం మీకు X200 వర్సెస్ iQOO 13 కంపారిజన్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి వేరే ఛానల్లో ఎక్కడో మనల్ని ఉద్దేశించి ఒక వీడియో చేశారు, ఏదో పాపులారిటీ కోసం ఇంకోటి అని కొద్దిగా ఇన్స్టాగ్రామ్ లో మన సబ్స్క్రైబర్స్ నాకు పంపించారు. దేనికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అసలు లేదు. అండ్ పాపులారిటీ కోసం వీడియోస్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రతి ఒక్కరికి సమాధానం మనం మన పాపులారిటీతోనే సమాధానం చెప్పాలి, వ్యూస్ తోనే సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏదో వీడియోలో మన గురించి చెప్పుకొని వ్యూస్ తెచ్చుకున్నారు కదా అని చెప్పి మనం ప్రతి ఒక్కరి గురించి మాట్లాడకూడదు. ఇంకా లేట్ చేయకుండా వన్ ప్లస్ 13R గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ప్రైజెస్ చూసుకుంటే 2 వేరియంట్స్ లో లాంచ్ చేశారు. 12GB 256GB బేస్ వేరియంట్, ఇది 43,000 రూపాయలు పెట్టారు. 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే 40,000 రూపాయలకు వస్తుంది. బేస్ వేరియంట్ అయితే ఇక్కడ కొంచెం వాల్యూ ఫర్ మనీ అన్నట్లు నాకు అనిపించింది. లాస్ట్ టైం వన్ ప్లస్ 12R కి 13R కి డిఫరెన్స్ 8GB ఉండేది బేస్ వేరియంట్. ఈసారి బేస్ వేరియంట్ 8GB తీసేసి 12GB తీసుకుని వచ్చారు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ కూడా బాగా నచ్చింది నాకు. LPDDR5X ర్యామ్తో UFS 4.0 స్టోరేజ్ టైప్తో వస్తున్నాయి. సో లాంగ్ టర్మ్లో ఫోన్స్ యూస్ చేసుకోవాలనుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. అలానే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా సైడ్స్ మొత్తం కూడా 13R మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ ప్యానల్ కూడా గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ బాడీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే, బట్ IP రేటింగ్ ల్యాక్ అవుతుంది. 43,000 రూపాయల వరకు పెట్టేశారు కాబట్టి IP రేటింగ్ కూడా ఇచ్చేసి ఉండుంటే ఈ దరిదాపుల్లో కాంపిటీషన్ వీళ్ళకి ఉండేది కాదు. ఆల్రౌండర్ ప్యాకేజ్ అయ్యి ఉండేది. IP రేటింగ్ ఒకటి మెయిన్ గా మిస్ అవుతుంది. అండ్ కొన్ని కాంప్రమైజ్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తా. నెక్స్ట్ ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోతే ఇందులో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. 4nm బిల్డ్ టెక్నాలజీ ప్రాసెసర్. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ఎఫిషియెంట్ ప్రాసెసర్ Snapdragon 8 Gen 3. ఇది BGMI మీకు 120 FPS సపోర్ట్ ఉంటుందని చెప్పని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే గేమింగ్ మీరు ఒకవేళ లైవ్ స్ట్రీమ్స్ లాంటివి ఏమైనా చేసుకోవాలి, బడ్జెట్ లో ఈ డివైస్ తీసేసుకొని అని చెప్పి అనుకుంటే మాత్రం ఇందులో USB పోర్ట్ Type-C 2.0 పోర్ట్ తో వస్తుంది. USB 3.2 జనరేషన్ పోర్ట్ కాదు. ఎల్గాటో లాంటి స్ట్రీమింగ్ డివైస్ ఏమన్నా, క్యాప్చర్ కార్డ్స్ లాంటివి ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే సపోర్ట్ ఉండదు. నార్మల్ HD లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ మోడ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 10-bit ప్యానల్ తో వస్తుంది. Pro XDR డిస్ప్లే ఇది. LTPO ప్యానల్, LTPO 4.1 ప్యానల్ 1 Hz నుంచి 120 Hz కి ఆటోమేటిక్ స్విచ్ అవ్వగలదు. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి సపోర్ట్ చేస్తుంది. 1600 nits హై బీమ్ నిట్స్ ఉంటాయి. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. అండ్ స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, కానీ డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు. ఇన్ఫాక్ట్ వన్ ప్లస్ 12 లాస్ట్ టైం డాల్బీ అట్మోస్ ఉండేది. ఈసారి వన్ ప్లస్ 13 లో కూడా డాల్బీ అట్మోస్ తీసేశారు. ఓన్లీ డిస్ప్లేకి మాత్రమే డాల్బీ సర్టిఫికేషన్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్. అండ్ IR బ్లాస్టర్ ఉంటుంది. మీరు ఒకవేళ రిమోట్ కంట్రోల్ ద్వారా మీ గ్యాడ్జెట్స్ ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే. అండ్ NFC సపోర్ట్ కూడా ఉండిద్ది. ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడితే రేర్ సైడ్ ఇది కూడా ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పాలి. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 700 సెన్సర్ యూస్ చేశారు. సెకండ్ కెమెరా వైడ్ యాంగిల్ కాదు, టెలిఫోటో సెన్సర్ ఇచ్చారు. అది కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇక్కడ Samsung SK-JN5 సెన్సర్ యూస్ చేశారు టెలిఫోటో లెన్స్ కి. ఇదే సెన్సర్ ని వన్ ప్లస్ 13 లో వైడ్ యాంగిల్ సెన్సర్ కి వాడారు. 13R లో టెలిఫోటో సెన్సర్ కి వాడారు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఆ వైడ్ యాంగిల్ కెమెరా కూడా కొద్దిగా 8 మెగాపిక్సెల్ కాకుండా 12 మెగాపిక్సెల్ లాంటివి ఇచ్చింటే బాగుండేది. బట్ సీరియస్ డిసప్పాయింట్మెంట్ అంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరానే ఇచ్చారు. ఇది కూడా 32 మెగాపిక్సెల్ ఇచ్చింటే బాగుండేది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. 40,000 పైన బడ్జెట్ లోకి వచ్చేసాం కాబట్టి ఫైన్. పక్కకు పెడితే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి మాక్సిమం 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి ఏంటో 1080p వరకు మాత్రమే, దట్టు 30 FPS మాత్రమే అని చెప్పని మనకి బ్లాగ్స్ అన్ని కనబడుతున్నాయి. అండ్ వీడియోస్ చెక్ చేద్దామంటే 13R ఎవరు పోస్ట్ చేయట్లేదు. సో ఫ్రంట్ కెమెరా గురించి మాత్రం ఖచ్చితంగా నేను కొని తెప్పించిన తర్వాతే మాట్లాడతా. 1080p ఇస్తే మాత్రం సీరియస్ కాన్ అయిపోయింది, కన్సిడర్ కూడా చేయక్కర్లేదు. ఎందుకంటే ఫ్రంట్ కెమెరాకి 40,000 పైన పెట్టి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇవ్వకపోవడం అనేది చాలా సీరియస్ కాన్. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. బట్ యాజ్ ఆఫ్ నౌ రేర్ సైడ్ కెమెరా అయితే సాటిస్ఫై చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా పరంగా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ 6000 mAh బ్యాటరీ
80 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తున్నారు. 6000 mAh అంటే ఆల్మోస్ట్ ఒక 1 డే మనం మాక్సిమం యూస్ చేసుకోవచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఏమి లేవు. ఇవి కూడా ఇస్తే బాగుండేది అనిపించింది. రివర్స్ వైర్లెస్ ఛార్జ్ ఇవ్వకపోయినా కానీ వైర్లెస్ ఛార్జ్ ఇచ్చుంటే బాగుండేది. ఆక్సిజన్ OS 15 తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 లేటెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అప్డేట్ పాలసీ కూడా 4+6 years అప్డేట్స్ వీళ్ళు అన్లోడ్ చేశారు. గుడ్ ఇనఫ్, హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్స్ పరంగా ఇందులో 9 5G బ్యాండ్స్ ఉన్నాయి. Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6E 6 కాదు, Wi-Fi 7 లేటెస్ట్. అండ్ బ్లూటూత్ కూడా బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ ఇచ్చారు. అండ్ దీంట్లో సోనీ LDAC సపోర్ట్ ఉంది. ఆడియో కోడాక్స్ పరంగా LHDC 5.0 ఉంది. యాప్టెక్స్ మోడ్, ఇంకా మీరు ఒకవేళ TWS బడ్స్ కనుక యూస్ చేసుకుంటే సౌండ్ కి సంబంధించిన అన్ని కోడాక్స్ ఇచ్చేసారు. ఈవెన్ AI ఫీచర్స్ పరంగా కూడా AI డీటెయిల్ బూస్ట్, AI అన్బ్లర్, AI రిఫ్లెక్షన్, ఇంటెలిజెంట్ సెర్చ్ అండ్ AI నోట్స్. ఒకవేళ మనకి డౌట్ ఉంటే గ్రీన్ లైన్ ఇష్యూ గురించి ఉండింది. ఈ OnePlus ఫోన్స్ అంటేనే గ్రీన్ లైన్ అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అని లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. ఒకవేళ గ్రీన్ లైన్ వస్తే వీళ్ళు రెక్టిఫై చేస్తారని. ఈ లైఫ్ టైం వారంటీ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒకవేళ మీ ఫోన్ మీద చిన్న డెంట్ ఉన్నా కానీ వీళ్ళు వారంటీని క్లెయిమ్ ఇవ్వరు. సో ఫోన్ ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కాంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, వర్తుందని అనుకుంటున్నా. నేను కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా కష్టపడుతున్నాను. ఫోన్స్ని తెప్పించి కెమెరాస్ని చెక్ చేసి మ్యాక్సిమం అవుట్పుట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఒకే ఒకటి, నేను ఎటువంటి ప్రమోషన్స్, యాప్స్ ఏవి మీకు రికమెండ్ చేయను. కంటెంట్ నచ్చి మీకు ఒకవేళ క్వాలిటీ అనిపించి వర్త్ అనిపిస్తే మాత్రమే. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. 300K సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని మనం రీచ్ అవ్వాలి. చూసిన వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఈజీగా రీచ్ అవుతాం. ఇంకా OnePlus 13 గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైనాయి. OnePlus 13వి 12GB 256GB బేస్ వేరియంటే 70,000 రూపాయలు పెట్టారు. 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేస్తే 65,000 రూపాయలకి వస్తుంది. యాక్చువల్ ప్రైస్ 65,000 రూపాయలు పెట్టుంటే బాగుండేది. ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 60,000 దగ్గరలో తీసుకొస్తే కొంచెం సేల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉండేదేమో. ఇంకా ఫీచర్స్ లోకి వెళ్తే దీని బిల్డ్ క్వాలిటీ సాలిడ్. దీంట్లో IP రేటింగ్ కూడా తీసుకొని వచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ OnePlus ఫోన్ లో IP రేటింగ్ తీసుకొని వచ్చారు. IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. సైడ్ మొత్తం కూడా మెటల్ బాడీతో వస్తుంది. బ్యాక్ ప్యానల్ సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే సెరామిక్ గార్డ్ ప్రొటెక్షన్ తో తీసుకొని వస్తున్నారు. కార్నింగ్ ప్రొటెక్షన్ అయితే అక్కడ యూస్ చేయాలి దీంట్లో. బట్ వీళ్ళు చెప్తున్న ప్రకారం కార్నింగ్ విక్టర్స్ వీటికంటే కూడా బెటర్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ సెరామిక్ గార్డ్ అని చెప్పి చెప్తున్నారు. స్క్రాచ్ ప్రూఫ్ అండ్ డ్రాప్ ప్రూఫ్ రెండు చెప్తున్నారు. కానీ స్క్రాచెస్ పడితే కింద పడితే పగిలిద్ది. రెండు జరిగేవే. వీళ్ళు ఏదో నామకాస్త చెప్తారు. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. 4.32 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. పర్ఫార్మెన్స్ పరంగా మనం ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం వార్మింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అది క్లియర్ గా నేను యానిటివ్ స్కోర్స్ అండ్ గేమింగ్ అన్ని చెక్ చేసినప్పుడు ఫోన్ కొంటాను కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతా. ఖచ్చితంగా 2 ఫోన్స్ కొంటాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అయితే LPDDR5X UFS 4.0 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. ఇందులో మీరు ఒకవేళ లైవ్ స్ట్రీమ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డ్ డివైజెస్ ఏమైనా యూస్ చేసి లైవ్ స్ట్రీమ్ చేయాలన్నా Type-C 3.2 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. ఇది USB Type-C పోర్ట్, ఫాస్టర్ పోర్ట్. సో లైవ్ స్ట్రీమ్స్ కి ఇబ్బంది లేదు. అండ్ డిస్ప్లే ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చే అన్ని ఫోన్స్ కి కాంపిటీషన్ ఇచ్చే డిస్ప్లే ఇది. 6.82 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 2K రెజల్యూషన్ LTPO AMOLED డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. 1600 నిట్స్ హై బీమ్ నిట్స్ ఉంటాయి. అండ్ HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే మేట్ A++ సర్టిఫికేషన్ కూడా ఉంది దీనికి. మనం డిస్ప్లే ఎంతసేపు చూసినా కానీ ఐకి ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు అని చెప్పని ఈ సర్టిఫికేషన్ చెప్పింది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ కాదు, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది కూడా మేజర్ మూవే. ఇంతకు ముందు ఆప్టికల్ ఉండేది. OnePlus ఫోన్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొని వచ్చారు. స్పీకర్స్ పరంగా ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. బట్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు. డాల్బీ విజన్ మాత్రమే, డిస్ప్లేకి మాత్రమే. స్పీకర్స్ పరంగా డాల్బీ అట్మోస్ లేదు. అండ్ ఈ ఫోన్ లో కూడా IR బ్లాస్ట్ ఉంటుంది, NFC ఉంటుంది. పక్కకు పెడితే కెమెరాస్ మాత్రం దీంట్లో సీరియస్లీ చాలా మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. కాకపోతే రియల్ లైఫ్ లో నేను ఇప్పటి వరకు చూసిన ఏ వీడియోస్ లో కూడా దీని కెమెరా అవుట్పుట్ అంతగా నచ్చలేదు నాకు. మెయిన్లీ కెమెరా చెక్ చేయడానికి కూడా ఖచ్చితంగా ఈ ఫోన్ నేను పర్చేస్ చేస్తాను. కెమెరా రివ్యూ ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. iQOO 13 తో కూడా నేను కంపేర్ చేస్తాను ఖచ్చితంగా. OnePlus 13 లో రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి సోనీ LYT-808 సెన్సర్ యూస్ చేశారు. సెకండరీ అంటే టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి సోనీ LYT-600 సెన్సర్ యూస్ చేశారు. థర్డ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడ సామ్సంగ్ SK-JN5 సెన్సర్ యూస్ చేశారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. ఓవరాల్ గా మొత్తం 3 సెన్సర్స్ కూడా టాప్ ప్రయారిటీ అండ్ టాప్ కాన్ఫిగరేషన్ సెన్సర్స్ మంచి అవుట్పుట్ ఇవ్వగలరు. కానీ వీళ్ళ ఆప్టిమైజేషన్, ప్రాసెసింగ్ ఎంత వరకు హ్యాండిల్ చేస్తాయి, ఎంత మంచి అవుట్పుట్ ఇస్తాయి అనేది మేజర్లీ డిపెండ్ అయి ఉంటుంది. అప్డేట్స్ లో రెక్టిఫై చేయాలి. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే కెమెరా శాంపిల్స్ నేను ఇప్పటి వరకు చూసిన ఏ వీడియోస్ లో కూడా బాగాలేదు. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే 13R లో 8K రికార్డింగ్ లేదు, కానీ 13 లో మాత్రం 8K 30 frames లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం OnePlus ఫోన్ లో డాల్బీ విజన్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకునే సపోర్ట్ తీసుకొని వచ్చారు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా దీంట్లో 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ పరంగా 6000 mAh బ్యాటరీ
బ్యాటరీ, ఇందులో 100 వాట్ ఛార్జర్ తీసుకొని వస్తున్నారు. 13R లో 80 వాట్, ఇక్కడ 100 వాట్ ఉంటుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. అండ్ 15 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసిద్ది. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ పాడ్స్ లాంటివి ఉంటే 15 వాట్ లో రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ ఇవన్నీ Oxygen 15 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. అండ్ దీని అప్డేట్ పాలసీ కూడా 4+6 years అప్డేట్స్ పాలసీ అయితే ఇస్తున్నారు. 5G బ్యాండ్స్, అక్కడ మీకు ఇందాక 9 5G బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 14 5G బ్యాండ్స్ ఇస్తున్నారు. అండ్ Wi-Fi 7 సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పిన సోనీ LDAC, LHDC 5.0, సోనీ యాప్టెక్స్ మోడ్, ఇవన్నీ మోడ్స్ దీంట్లో ఉన్నాయి. AI ఫీచర్స్ ఇందాక 13R లో చెప్పిన అన్ని AI ఫీచర్స్ ఉన్నాయి. దాంతో పాటు వాయిస్ సమ్మరీ AI ఫీచర్ కూడా తీసుకొని వచ్చారు. సో ఇది ఓవరాల్ గా OnePlus 13R అండ్ OnePlus 13 వెర్డిక్ట్ ఏంట్రా అంటే మాత్రం యాజ్ పర్ స్పెసిఫికేషన్ ప్రైస్ పరంగా నాకు అనిపించింది 13R కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 40,000లో పర్లేదు కన్సిడర్ చేయొచ్చు అనిపించింది. కానీ 13 మాత్రం 70,000 రూపాయల ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుని కూడా 65,000 రూపాయలు కొంచెం ఎక్కువే అనిపిస్తుంది నాకు. 65 యాక్చువల్ ప్రైస్ పెట్టి దాని మీద కార్డ్ ఆఫర్ ఇచ్చి 62 లేదా 60 ఈ ప్రైస్ పాయింట్ లో వస్తే బాగుండేదేమో, కానీ 65, 70 అనేది కొంచెం ఎక్కువ ప్రైస్ అనేది నా ఒపీనియన్. నేను 2 ఫోన్స్ ని కొంటాను, కొని చేతిలో పెట్టుకొని వాట్ ఈస్ వాట్ అనేది ఖచ్చితంగా రివ్యూ చేసి ఆ తర్వాత మీకు ఒక వెర్డిక్ట్ ఇస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.